హై ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. 8th క్లాస్ 22nd లెసన్ సినిమా ముద్రణ మాధ్యమాలు, భువన విజయం, కన్యాశుల్కం, బొబ్బిలి యుద్ధం, వర విక్రయం అనేవి నాటకాలు. భారతదేశంలో సినిమా పుట్టుక 1896 జూలై 7న ముంబైలో వాట్సన్ హోటల్లో ల్యూమియర్ సోదరుల మొదటి బహిరంగ ప్రదర్శనతో భారతదేశంలో సినిమా పుట్టుక జరిగింది. ఇంగ్లాండ్కి చెందిన విలియం ఫ్రీస్ గ్రీన్ అంచుల్లో రంధ్రాలు ఉండే సెల్యులాయిడ్ ఫిలిం ఉపయోగించి సెకండ్కి 10 ఫోటోలు తీయగలిగే కెమెరాను 1887 సంవత్సరంలో రూపొందించినది ఇంగ్లాండ్కి చెందిన విలియం ఫ్రీస్ గ్రీన్. వుడ్విల్ లాథామ్ సినిమా ప్రొజెక్టర్ని 1895లో కనుగొన్నది వుడ్విల్ లాథామ్ సినిమా ప్రొజెక్టర్ని 1895లో కనుగొన్నాడు. వర విక్రయం, సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం అనేవి తెలుగులో సినిమాలుగా తీసిన నాటకాలు. టాకీలు అంటే మాటలతో కూడిన సినిమాలు, మూకీలు అంటే మాటలు లేకుండా ఉన్న మూవీస్. భీష్మ ప్రతిజ్ఞ తెలుగులో మొట్టమొదటి మూకీ చిత్రం. భక్త ప్రహ్లాద తెలుగులో మొట్టమొదటి టాకీ చిత్రం. 1931లో విడుదల అయిన భక్త ప్రహ్లాద నిర్మాత హెచ్ఎం రెడ్డి. ఆలం ఆరా హిందీలో మొట్టమొదటి టాకీ సినిమా 1931లో విడుదలైంది. దీని నిర్మాత అర్దేషర్ ఇరానీ. రఘుపతి వెంకయ్య తెలుగు చిత్ర పరిశ్రమకు ఆద్యుడు. బందర్లో పుట్టాడు. గేటీ పేరుతో సినిమా స్టూడియో నిర్మించాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేసినది రఘుపతి వెంకయ్య. రఘుపతి వెంకయ్య అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సేవలు చేసిన వాళ్లకు ప్రతి సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డుని అందిస్తుంది. మాలపిల్ల 1938లో విడుదలైంది. మాలపిల్ల చిత్రంలోని ప్రధాన అంశం అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం. హీరో చౌదరయ్య ఈ చిత్రంలో గాంధేయవాది హీరో లేదా కథానాయకుడు. రైతు బిడ్డ 1939లో విడుదలైంది. జమీందారీ వ్యవస్థలో రైతాంగ కష్టాల్ని ఈ చిత్రం చూపిస్తుంది. గాంధీ 1982లో విడుదలైంది. రిచర్డ్ అటన్ బరో తీసిన చిత్రం ఇది. మా భూమి నరసింగరావు దర్శకత్వం వహించారు. ఇందులోని ప్రసిద్ధి చెందిన పాటలు బండెనుక బండి కట్టి మరియు పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మొనగాడ. కొమరం భీం జూలై 2010లో విడుదలైంది. సినిమా తీసిన 20 సంవత్సరాలకు విడుదలైన మూవీ కొమరం భీం. హీరో ముకుందంగారి భూపాల్ రెడ్డి కథానాయకుడిగా పోషించారు పాత్రని. డైరెక్టర్ అల్లాని శ్రీధర్. దర్శకుడి తొలి ఉత్తమ చిత్రం శ్రేణిలో జాతీయ బహుమతి లభించిన చిత్రం కొమరం భీం. జాతీయ సమగ్రతకు ఉత్తమ చిత్రం బహుమతితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక నంది బహుమతులు లభించాయి కొమరం భీం చిత్రానికి. 1940 అక్టోబర్ 27న బాబే జరీ వద్ద నైజాం ప్రభుత్వంతో పోరాటంలో కొమరం భీం మరణించాడు. కొమరం భీం నిరక్షరాస్యుడు. మనదేశం చిత్రంలోని పాట 1949లో మనదేశం చిత్రం విడుదలైంది. దీంట్లోని ప్రముఖ పాట వెడలిపో తెల్లదొర వెడలిపో అని బ్రిటిష్ వారిని ఉద్దేశించి రాసిన పాట. దొంగరాముడు చిత్రంలోని పాట 1955లో విడుదలైంది. ఇందులోని ప్రముఖ పాట భలే తాత మన బాపూజీ. కాగితం 11వ శతాబ్దంలో కనుగొన్నారు. ముద్రణా యంత్రం 15వ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ కనుగొన్నారు. ది పెకింగ్ గెజిట్ చైనా నుండి ప్రచురితమైన మొట్టమొదటి పత్రికగా పరిగణిస్తారు. 618 సంవత్సరంలో ముద్రితమైన పత్రిక ది పెకింగ్ గెజిట్. ఆక్స్ఫర్డ్ గెజిట్ ఆధునిక భావనలో మొదటి దినపత్రిక. 1655లో లండన్లోని ఆక్స్ఫర్డ్ నుండి ప్రచురితమైంది ఆక్స్ఫర్డ్ గెజిట్. పబ్లిక్ అక్కరెన్సెస్ 1690లో మొదలైన ఈ పత్రిక అమెరికాలోని మొదటి వార్తాపత్రిక. బెంగాల్ గెజెట్ భారత్లోని మొదటి వార్తాపత్రిక. కలకత్తా నుండి 1780లో ప్రచురితమైంది. దీనికి మరొక పేరు కలకత్తా అడ్వర్టైజర్. భారతదేశ 2వ పత్రిక ఇండియన్ గెజెట్, 3వ పత్రిక కలకత్తా గెజెట్, 4వ పత్రిక బెంగాల్ జర్నల్. ఇవన్నీ కూడా కలకత్తా నుండి వెలువడ్డాయి. కృష్ణా పత్రిక తెలుగులో మొట్టమొదటి దినపత్రిక. దీని సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. యంగ్ ఇండియా 1918 గాంధీ స్థాపించిన పత్రిక. నవజీవన్ గాంధీ గుజరాతీ భాషలో స్థాపించిన పత్రిక.
హరిజన్ దీని ఎడిటర్ లేదా సంపాదకుడు మహాదేవ్ దేశాయ్. గాంధీ దీనికి విరివిగా వ్యాసాలు రాసేవాడు. ఈ పత్రికకు మోనోటైప్, లీనోటైప్ దినపత్రికల్ని మొదట చేత్తో కంపోజింగ్ చేసేవారు. తర్వాత మోనోటైప్, లీనోటైప్ ప్రస్తుతం టైప్ సెట్టింగ్ కంప్యూటర్లు, ఆఫ్సెట్, లేజర్ ముద్రణ వాడుకలోకి వచ్చాయి. వెట్టి చాకిరీ రద్దు అనే కరపత్రాన్ని ముద్రించినది ఆంధ్ర మహాసభ. నిజాం పరిపాలనలో భాగస్వాములు, జాగీర్దార్లు హైదరాబాద్ స్టేట్లోని ప్రజలకు కలిగిస్తున్న బాధల పట్ల ప్రజల్ని చైతన్యం చేయడానికి ఆంధ్ర మహాసభ ముద్రించిన కరపత్రం ఇది. అమృత్ బజార్ని 1868లో స్థాపించారు. దీని ఎడిటర్ లేదా సంపాదకుడు శిశిర్ ఘోష్. బెంగాలీ 1822లో స్థాపించారు. సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ. ది హిందూ 1878లో స్థాపించారు. దీని సంపాదకుడు జి సుబ్రహ్మణ్యం అయ్యర్. కేసరి 1881లో స్థాపించారు. సంపాదకుడు బాల గంగాధర్ తిలక్. నీలగిరి పత్రిక వారపత్రిక శబ్దవీషు వెంకట రామనరసింహారావు దీనికి సంపాదకుడు. ఇతను అప్పటి నల్గొండకు చెందినవారు శబ్దవీషు వెంకట రామనరసింహారావు. తెలుగు పత్రికను వద్దిరాజు సోదరులు సంపాదకులు. అప్పటి వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి నుండి. గోలకొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి. ప్రజల్లో జాతీయ భావాల్ని కలిగించడానికి వెలువడిన పత్రిక. రయ్యత్ పత్రిక ఉర్దూ మందుముల నరసింగరావు. ఇది రైతు సమస్యల్ని వెలుగులోకి తెచ్చింది. ఇమ్రోజ్ ఉర్దూ పత్రిక. దీని సంపాదకుడు షోయబుల్లా ఖాన్. నిజాం నియంతృత్వ పాలనను, భూస్వాముల గూండాయిజాను విమర్శిస్తూ ఈ పత్రికలో వ్యాసాలు రాశాడు. షోయబుల్లా ఖాన్ హత్యకు గురయ్యాడు. నాటకాల్లో పద్య నాటకాలు, గద్య నాటకాలు ఉండేవి. సుదీర్ఘ రాగాలకు పద్య నాటకాలు ఖ్యాతి గడించాయి. భువన విజయం, కన్యాశుల్కం, బొబ్బిలి యుద్ధం, వర విక్రయం అనేవి నాటకాలు. భారతదేశంలో సినిమా పుట్టుక 1896 జూలై 7న ముంబైలో వాట్సన్ హోటల్లో ల్యూమియర్ సోదరుల మొదటి బహిరంగ ప్రదర్శనతో భారతదేశంలో సినిమా పుట్టుక జరిగింది. అంచుల్లో రంధ్రాలు ఉండే సెల్యులాయిడ్ ఫిలిం ఉపయోగించి సెకండ్కి 10 ఫోటోలు తీయగల కెమెరాను 1887లో ఇంగ్లాండ్కి చెందిన విలియం ఫ్రీజ్ గ్రీన్ రూపొందించాడు. పొడవైన ఫిలిం రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రొజెక్టర్ని 1895లో కనుగొన్నది వుడ్విల్ లాథామ్. కళాకారుల నాటకాన్ని సంగీత వాయిద్యాలన్నింటితో ప్రతిసారి సజీవంగా ప్రదర్శించాలి. అయితే సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడంతో కళాకారులు నటించిన దాన్ని చిత్రంగా తీసి ఒకేసారి అనేక ప్రదేశాల్లో ప్రదర్శించడం సాధ్యమైంది. దీన్ని ఎన్నిసార్లైనా ప్రదర్శించవచ్చు. సినిమాని కొంతకాలం పాటు చిత్రించి తీసిన రీళ్లను రకరకాలుగా కలపడం వల్ల, ఎడిటింగ్ వల్ల పూర్తిగా కొత్త అనుభూతి కలిగించవచ్చు. జార్జ్ బెర్నార్డ్ షా షేక్స్పియర్ రాసిన నాటకాల్ని కెమెరాతో చిత్రించి తెరపై సినిమాగా ప్రదర్శించేవారు. తెలుగులో ప్రజాదరణ పొందిన వర విక్రయం, సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం వంటి నాటకాల్ని సినిమాగా తీశారు. సినిమా అవకాశాల కోసం రంగస్థల కళాకారులు స్టూడియోల చుట్టూ తిరగసాగారు. ఈ పరిణామాలతో నాటకాల ప్రాధాన్యత తగ్గి సినిమాలకు ఆదరణ పెరగసాగింది. సినిమా నటులుగా ప్రఖ్యాతి గాంచినప్పటికీ గొల్లపూడి మారుతీరావు, నసీరుద్దీన్ షా వంటి కళాకారులు ఎంతోమంది నాటకాల కోసం పనిచేస్తున్నారు. మొదట్లో సినిమాల్లో శబ్దం ఉండేది కాదు. ప్రదర్శనతో పాటు సంగీతకారులు వాయిద్యాలు వాయించడం లేదా సినిమా ప్రదర్శించే వ్యక్తి వ్యాఖ్యానం చేయడం జరిగేది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే మాటలతో కూడిన సినిమాలు వచ్చాయి. వీటిని టాకీలు అంటారు. తెలుగులో మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 1931లో విడుదలైంది. ఈ చిత్రాన్ని నిర్మించినది హెచ్ఎం రెడ్డి. హిందీలో మొదటి టాకీ సినిమా ఆలం ఆరా 1931లో విడుదలైంది. దీని నిర్మాత అర్దేషర్ ఇరానీ. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆద్యుడు రఘుపతి వెంకయ్య. ఇతడు బందరులో పుట్టాడు. మద్రాసులో
కథలని ఫోటోలు తీసే వ్యక్తిగా స్థిరపడ్డాడు. మద్రాసులో గెయిటీ పేరుతో సినిమా స్టూడియో నిర్మించాడు. సినిమా స్టూడియో, థియేటర్ల యజమానిగా, సినిమా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎనలేని సేవలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సేవలు చేసిన వాళ్లకు ప్రతి సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డుని అందిస్తుంది. సినిమా వినోద రూపం. సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి. కాలక్రమంలో వినోదానికి సినిమా ప్రధాన రూపంగా మారింది. సినిమాలో పాటలకు తగినంత ప్రత్యేక ప్రజాదరణ ఉంది. సినీ నటులపై అభిమానంతో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సినిమాల్లోని జనాదరణ పొందిన సంభాషణలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను ప్రజలు అనుకరిస్తున్నారు. సినిమా స్వాతంత్ర్య ఉద్యమం 1938-39లో మాలపిల్ల, రైతు బిడ్డ సినిమాలు విడుదలయ్యాయి. మాలపిల్లలోని ప్రధాన అంశం అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ఈ సినిమాలోని ప్రధాన అంశం. దీంట్లోని హీరో చౌదరయ్య గాంధేయవాది. పూజారి కొడుకు దళిత అమ్మాయితో ప్రేమలో పడతాడు. మాలపిల్ల చిత్రంలో పూజారి భార్య మంటల్లో చిక్కుకుంటే ఒక దళితుడు ఆమెను కాపాడతాడు. ఈ ఘటనతో అంటరానితనం ఉండకూడదు అని పూజారి గుర్తిస్తాడు. దీంతో పూజారి దళితులకు ఆలయ ప్రవేశం కల్పిస్తాడు. ఇది మాలపిల్ల చిత్ర కథ. రైతు బిడ్డ జమీందారీ వ్యవస్థలో రైతాంగ కష్టాల్ని చూపిస్తుంది. జమీందార్ దగ్గర అప్పు తీసుకున్న ఒక రైతు ఎన్నికల్లో రైతు పార్టీకి ఓటు వేస్తాడు. దీనికి అతన్ని వేధించి కష్టాల పాలు చేస్తారు. చివరికి జమీందార్లో పరివర్తన కలిగి ఆస్తికి మనం ధర్మకర్తలం అన్న గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా జమీందారు తన భూముల్ని వాటిని దున్నే వాళ్లకు ఇస్తాడు. ఇది రైతు బిడ్డ కథ. గాంధీ 1982లో రిచర్డ్ అటన్బరో తీసిన చిత్రం. ఈ సినిమా హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లోకి డబ్బింగ్ చేశారు. తర్వాత కాలంలో జాతీయోద్యమంపై అనేక సినిమాలు తీశారు. వీటిలో భూస్వామ్య వ్యవస్థపై మా భూమి, గిరిజన పోరాటాలకు సంబంధించి కొమరం భీం వంటి తెలుగు సినిమాలు ముఖ్యమైనవి. మా భూమి భూస్వామ్య వ్యవస్థపై తీసిన చిత్రం. దీనికి దర్శకత్వం వహించినది నరసింగరావు. తెలంగాణ రైతుల తిరుగుబాటును వివరిస్తుంది. సినిమా ప్రధాన పాత్రధారి అయిన రామయ్య యొక్క తండ్రి 50,000 ఎకరాల జమీందారు వద్ద జీతగాడిగా ఉంటాడు. రామయ్య హైదరాబాద్కి వెళ్ళి ఒక కర్మాగారంలో ఉద్యోగిగా చేరతాడు. అక్కడ కమ్యూనిస్ట్ నాయకులతో పరిచయం ఏర్పడి స్నేహం పెరుగుతుంది. ఇతడు రష్యా విప్లవంతో అక్కడ వచ్చిన మార్పుల గురించి తెలుసుకుంటాడు. తర్వాత తమ గ్రామానికి వెళ్ళి భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. సాయుధ పోరాటం ద్వారా నిజాం పాలనకు ముగింపు పలికే ప్రయత్నం చేస్తుండగా హైదరాబాద్ భారత్లో విలీనమైనందున భారత సైన్యం సాయుధ పోరాటాన్ని అణిచివేసే సందర్భాల్లో రామయ్య అమరుడవుతాడు. ఈ చిత్రంలో జనాదరణ పొందిన పాటలు మా భూమి చిత్రంలో బండెనక బండిగట్టి మరియు పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మునగాడ, కొమ్రం భీం. ఈ సినిమాను తీసిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత జూలై 2010లో విడుదలైంది. దీంట్లో కథానాయకుడి పాత్రని పోషించినది ముకుందం గారి భూపాల్ రెడ్డి. చిత్ర దర్శకుడు అల్లాని శ్రీధర్కి దర్శకుడి తొలి ఉత్తమ చిత్రం శ్రేణిలో జాతీయ బహుమతి లభించింది. ఈ సినిమాకు జాతీయ సమగ్రతకు ఉత్తమ చిత్రం బహుమతితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక నంది బహుమతులు లభించాయి. కొమరం భీం ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గోండు జాతి ఆదివాసి. ఇతడు నిరక్షరాస్యుడు. నైజాం ప్రభుత్వం సాగిస్తున్న గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాడు. ఇతడి పోరాటాలు న్యాయస్థానంలోనూ ఆయుధాలతోనూ సాగాయి. బాబే జరీ వద్ద నైజాం ప్రభుత్వంతో పోరాటంలో 1940 అక్టోబర్ 27న చనిపోయాడు. 1949లో తీసిన మన దేశం చిత్రంలోని పాట వెడలిపో తెల్లదర వెడలిపో, 1955లో తీసిన దొంగరాముడు చిత్రంలోని పాట భలే తాత మన బాపూజీ. సమాజంపై సినిమా ప్రభావం. సమాజం కళలను, తద్వారా సినిమాను
ప్రభావితం చేస్తుంది. సినిమా తిరిగి సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. వివిధ కథా నాయకులు నాయికలకు అభిమానులు ఎక్కువ, అభిమాన సంఘాలు కూడా ఎక్కువ. ఇతర రంగాల్లో వ్యక్తులకు క్రీడాకారులకు ఇంతటి అభిమానులు లేరు. సినిమాలు సమాజంలోని వ్యక్తుల భావాల్ని అభిప్రాయాల్ని ప్రభావితం చేయగలుగుతాయి. సినిమాల్లో మహిళల్ని చూపించే విధానం వల్ల సమాజంలో మహిళల పట్ల వివక్షత పెరుగుతోంది. పొగ తాగడం, మద్యం సేవించడం సినిమాల్లో హీరోచిత దృశ్యాలుగా చూపించడం వల్ల యువ మనస్సులపై అవి ముద్ర వేస్తాయి. చాలా సినిమాల్లో హింస, అసభ్యకర దృశ్యాలు ఎక్కువ అవుతున్నాయి. బాల నేరస్తులు తాము సినిమా చూసి ప్రభావితులమయ్యామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సమాజంలోని రాజకీయ, సామాజిక అంశాలపై అనేక డాక్యుమెంటరీ సినిమాలు కూడా ఉన్నాయి. సినిమా ఒక పరిశ్రమ. సంవత్సరంలో సగటున డబ్బింగ్ సినిమాలతో సహా 200 సినిమాలతో అత్యధిక సినిమాలు నిర్మించే ఘనత తెలుగు చిత్ర పరిశ్రమకే ఉంది. మొదట చెన్నైలో ఉన్న పరిశ్రమ ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్కి మారింది. ఒక సినిమా తీయడానికి 5 నుండి 50 కోట్ల వరకు ఖర్చు కావచ్చు. రాష్ట్రంలో 2000కు పైగా సినిమా హాళ్లున్నాయి. సినిమా తయారీలో నేరుగా ప్రదర్శనలో పరోక్షంగా సినిమా రంగం వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. పత్రికా రంగం మొదట్లో ప్రజలు తాటి ఆకులు, బెరడు, గుడ్డ వంటి వాటిపై రాసేవారు. 11వ శతాబ్దంలో కాగితం, 15వ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రం కనుక్కోవడంతో పరిస్థితులు మారాయి. చదవడం, రాయడం ఒకప్పుడు కులీన వర్గాలకే పరిమితమై ఉండేది. కులీన వర్గాలంటే పాలకులు. ప్రజల్లో అక్షరాస్యత వ్యాప్తి చెందడానికి ముద్రణ దోహదపడింది. సమాచారం, విజ్ఞానం అందించడంలో ముద్రణా మాధ్యమం గణనీయమైన పాత్ర పోషిస్తోంది. ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలు వచ్చిన తర్వాత కూడా ముద్రణా మాధ్యమం తన ప్రాధాన్యతను కోల్పోలేదు. చైనా నుండి ప్రచురితమైన ది పెకింగ్ గెజిట్ని చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రికగా పరిగణిస్తారు. ఇది 618 సంవత్సరంలో ముద్రితమైంది. మొదట్లో దినపత్రికను చేత్తో రాసేవారు. ఆ తర్వాత దాన్ని ముద్రించడం మొదలుపెట్టారు. ఆధునిక భావనలో మొదటి దినపత్రిక 1655లో లండన్లోని ఆక్స్ఫర్డ్ నుండి ప్రచురితమైంది. దాని పేరు ఆక్స్ఫర్డ్ గెజెట్. అమెరికాలోని మొదటి వార్తాపత్రిక పబ్లిక్ అక్కరెన్సెస్ 1690లో మొదలైంది. భారత్లోని మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ కలకత్తా నుండి 1780లో ప్రచురితమైంది. బెంగాల్ గెజెట్కి మరొక పేరు కలకత్తా అడ్వర్టైజర్. భారతదేశ 2వ, 3వ, 4వ వార్తాపత్రికలు ఇండియన్ గెజెట్, కలకత్తా గెజెట్, బెంగాల్ జర్నల్ కూడా కలకత్తా నుండే వెలువడ్డాయి. తెలుగులో మొదటి దినపత్రిక కృష్ణా పత్రిక. దాని సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. సాంకేతిక విప్లవం వల్ల ముద్రణా మాధ్యమంలో చాలా మార్పులు వచ్చాయి. చాలా కాలం పాటు దినపత్రికలు చేత్తో కంపోజింగ్ ద్వారా ముద్రితమయ్యేవి. తర్వాత దీని స్థానంలో మోనోటైప్, లీనోటైప్ వచ్చాయి. ఈ ప్రక్రియలో కీబోర్డ్తో నడిచే యంత్రంతో అక్షరాల్ని కంపోజ్ చేసేవారు. ప్రస్తుతం దీనికి కూడా కాలం చెల్లి టైప్ సెట్టింగ్ కంప్యూటర్స్, ఆఫ్సెట్, లేజర్ ముద్రణ వచ్చాయి. పాతకాలంలో దినపత్రికలు నలుపు, తెలుపులో ముద్రితం కాగా ప్రస్తుతం దాదాపు అన్ని ప్రముఖ పత్రికలు రంగుల్లో అచ్చవుతున్నాయి. సాంస్కృతిక చైతన్యం, జాతీయోద్యమంలో దినపత్రికల పాత్ర. బ్రిటిష్ పాలనలో సంఘ సంస్కర్తలు సమాజంలో మార్పుల కోసం ఉద్యమించారు. హిందూ మతంలో సంస్కరణలు, సతి నిషేధం, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించడం వంటివి ముఖ్యమైన సంస్కరణలు. ఈ సంస్కర్తలతో ప్రేరణ పొంది దేశ వివిధ ప్రాంతాల నుండి పలు పత్రికలు ప్రచురితం కాసాగాయి. భారతదేశ స్వాతంత్రోద్యమంలో పోరాడిన అనేక మంది నాయకులు పత్రికా సంపాదకులే. అమృత్ బజార్ 1868 శిశిర్ ఘోష్, బెంగాలీ 1822 సురేంద్రనాథ్ బెనర్జీ, ది హిందూ 1878 జి సుబ్రహ్మణ్యం అయ్యర్, కేసరి 1881 బాల గంగాధర్ తిలక్. ఈ పత్రికల సంపాదకులు తమ భావాల్ని, దృక్పథాల్ని ఈ పత్రికల ద్వారా ప్రచారం చేసేవారు. భారతీయుల్లో జాతీయతా భావాన్ని పెంపొందించడంలో వార్తాపత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. నిజాం పరిపాలనలో భాగస్వాములు, జాగీర్దార్లు హైదరాబాద్ స్టేట్లోని ప్రజలకు కలిగిస్తున్న బాధల పట్ల ప్రజల్ని చైతన్యం చేయడానికి ఆంధ్ర మహాసభ వెట్టి చాకిరీ రద్దు అనే కరపత్రాన్ని ముద్రించింది. తెలంగాణలో కొన్ని ముఖ్యమైన పత్రికలు మరియు ప్రచురణ సంస్థలు. అప్పటి నల్లగొండకు చెందిన శబ్దవీషు వెంకట రామనరసింహారావు సంపాదకత్వంలో నీలగిరి పత్రిక వెలువడింది. అప్పటి వరంగల్ జిల్లాలోని ఇనగుర్తి నుండి వద్దిరాజు సోదరులచే తెనుగు పత్రిక వెలువడింది. ప్రజల్లో జాతీయ భావాల్ని కలిగించే ఉద్దేశంలో
సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో గోలకొండ పత్రిక వెలువడింది. మందుమల నరసింగరావు రైతు సమస్యల్ని వెలుగులోకి తేవడానికి రయ్యత్ అనే ఉర్దూ పత్రికకి సంపాదకత్వం వహించాడు. నిజాం నియంతృత్వ పాలనను, గూండాయిజాన్ని విమర్శిస్తూ షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ పత్రికలో వ్యాసాలు రాశాడు. దీని ఫలితంగా రజాకార్లు షోయబుల్లా ఖాన్ చేతులు నరికి హత్య చేశారు. ఇమ్రోజ్ అనేది ఉర్దూ పత్రిక. మహాత్మా గాంధీ 1918లో యంగ్ ఇండియా పత్రిక బాధ్యతని చేపట్టాడు. గుజరాతీలో నవజీవన్ అనే పత్రికను స్థాపించాడు. మహాదేవ్ దేశాయ్ సంపాదకత్వంలోని హరిజన్ అనే పత్రికకు గాంధీ విరివిగా వ్యాసాలు రాసేవాడు. ఇలా గాంధీ గారు పత్రికలకు చాలా విస్తృతంగా రాసేవారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.